జియో, ఎయిర్టెల్, విఐ రీఛార్జ్ ప్లాన్స్లలో 365 డేస్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్లు ఎంత ఉన్నాయి, ఏ టెలికాం కంపెనీలో ఎంత రీఛార్జ్ చేసుకుంటే ఏమేం బెనిఫిట్స్ వస్తాయి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ మరియు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లు ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ టెలికాం కంపెనీ ఎంతలో ఎన్ని రకాల బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం జియోతో స్టార్ట్ చేద్దాం. జియోలో 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కోసం ఎంత రీఛార్జ్ చేసుకోవాలంటే ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ 3599. 3599 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిట్స్ వచ్చేసి ప్రతిరోజు 2.5 GB డేటాను మీరు వాడుకోవచ్చు, మరియు వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు, మరియు ఎస్ఎంఎస్లు ప్రతిరోజు ఈ 365 రోజులు 100 ఎస్ఎంఎస్లు మీరు వాడుకోవచ్చు. జియో యాప్స్ అదర్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ అనే 3 యాప్స్ని కూడా మనకి ఈ 365 డేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ రీఛార్జ్ని చూసినట్లయితే 365 రోజుల కోసం 3999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. ప్రతిరోజు 2.5 GB డేటాని మీరు వాడుకోవచ్చు, మరియు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. జియో యాప్స్ అండ్ అదర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ని మనం చూసినట్లయితే ఫ్యాన్ కోడ్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ అనే ఎంటర్టైన్మెంట్ యాప్స్ని కూడా మనం ఇందులో వాడుకోవచ్చు. ఎయిర్టెల్ టెలికాం కంపెనీలో 365 రోజుల కోసం మనకి 3 రకాల రీఛార్జ్ ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ 1999. ఈ రీఛార్జ్ ప్లాన్ కేవలం చిన్న ఫోన్ వాళ్ళే రీఛార్జ్ చేసుకోవాలి, మరియు మాకు స్మార్ట్ ఫోన్లో కూడా మాకు డేటా రాకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు ఈ 1999 రీఛార్జ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో తక్కువ డేటా వస్తుంది కాబట్టి ఈ ప్లాన్ అనేది చిన్న ఫోన్ కోసం, కీప్యాడ్ యూజర్స్ కోసం ఈ ప్లాన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. 1999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. ఈ 365 డేస్ మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, మరియు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు. డేటా మాత్రం టోటల్గా 365 డేస్ కోసం 24 GB డేటాను మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఫర్ మంత్కి వచ్చేసి 166 రూపీస్ అయితే పడడం జరుగుతుంది. ఎయిర్టెల్లో సెకండ్ రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే 3599. ఈ రీఛార్జ్ ప్లాన్ని మనం చేసుకున్నట్లయితే ప్రతిరోజు 2 GB డేటాని యూజ్ చేసుకోవచ్చు, ఎస్ఎంఎస్ 100 ఎస్ఎంఎస్లు ప్రతిరోజు యూజ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. మూడో రీఛార్జ్ ప్లాన్ని మనం చూసినట్లయితే 3999. ఈ 365 డేస్ అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, మరియు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు, మరియు ప్రతిరోజు 2.5 GB డేటాని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా మనం 365 డేస్ యూజ్ చేసుకోవచ్చు. మూడవ టెలికాం కంపెనీ విఐ. ఈ విఐలో 365 డేస్ కోసం రీఛార్జ్ ప్లాన్లు మనం చూసినట్లయితే ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ 3499. ఈ రీఛార్జ్ ప్లాన్ మీరు చేసుకున్నట్లయితే ప్రతిరోజు 1.5 GB డేటాను వాడుకోవచ్చు, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు మీరు యూజ్ చేసుకోవచ్చు. విఐలో ఎడిషనల్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే బింగ్ ఆల్ నైట్ అనే ఎక్స్ట్రా బెనిఫిట్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే midnight 12 నుంచి ప్రతిరోజు midnight 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మనం అన్లిమిటెడ్ డేటాని ఇందులో యూజ్ చేసుకోవచ్చు, మరియు వీకెండ్ డేటా రోల్ ఓవర్ అనే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తారు. అంటే ఏంటంటే మనం 1 వీక్లో వాడిన డేటా ఏదైతే ఉంటుందో మిగిలిన డేటా మనం వీకెండ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. డేటా డిలేట్స్ అనే ఎక్స్ట్రా బెనిఫిట్స్ని కూడా ఇస్తున్నారు. డేటా డిలేట్స్ అనే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే ఏంటంటే 1 మంత్కి వచ్చేసి ప్రతి మంత్లో మనకు ఎక్స్ట్రా 2 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ అడిషనల్ బెనిఫిట్స్ అనేది బింగ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలేట్స్, ఈ 3 ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ప్రతి ప్లాన్లో వర్తించడం జరుగుద్ది. విఐలో సెకండ్ ప్లాన్ వచ్చేసి 3599. 3599 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాని వాడుకోవచ్చు, మరియు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు. మూడవ రీఛార్జ్ ప్లాన్ 3699. ఈ 3699 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు 2 GB డేటాను వాడుకోవచ్చు, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు,
అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ని మనం చూసినట్లయితే ఈ 365 డేస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. విఐలో 4వ రీఛార్జ్ ప్లాన్ మనం చూసినట్లయితే 3799 3799 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాను మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSలు యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే అమెజాన్ ప్రైమ్ మొబైల్ సబ్స్క్రిప్షన్ని 365 డేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. విఐలో కీప్యాడ్, ఫ్యూచర్ ఫోన్, చిన్న ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 365 డేస్ కోసం 1999 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్యాక్ వ్యాలిడిటీ 365 డేస్ ఉంటుంది. ఈ 365 డేస్ అన్లిమిటెడ్ కాల్స్ని మీరు మాట్లాడుకోవచ్చు. టోటల్గా మీకు 365 డేస్ కలిపి 24 GB ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటాను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యూజర్ కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ డేటా అయితే తక్కువ రావడం జరుగుతుంది. చూసుకొని రీఛార్జ్ చేసుకోండి. ఇప్పుడు ఆల్ నెట్వర్క్స్ ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటాని ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రూలీ అన్లిమిటెడ్ డేటా అనేది అన్ని ప్యాక్స్కి వర్తించదండి. మీరు 1 మంత్ రీఛార్జ్ చేసుకోవచ్చు, 3 మంత్స్ చేసుకోవచ్చు, 2 మంత్స్ చేసుకోవచ్చు, 365 డేస్ చేసుకోవచ్చు. కానీ అన్లిమిటెడ్ ట్రూలీ 5G డేటా అనేది కేవలం 2 GB మరియు 2 GB కంటే ఎక్కువ మీరు రీఛార్జ్ చేసుకుంటేనే ట్రూలీ అన్లిమిటెడ్ 5G డేటా అనేది అన్ని ప్యాక్స్లో వర్తించడం జరుగుద్ది. 2 GB కంటే బిలో రీఛార్జ్ మీరు ఏదైతే చేసుకుంటారో అందులో అన్లిమిటెడ్ ట్రూలీ 5G డేటా అనేది రావడం జరగదు. కాబట్టి మీరు దీన్ని గమనించుకోండి. 365 డేస్ కోసం అన్ని నెట్వర్క్స్లో ఇవే అండి రీఛార్జ్ ప్లాన్లు. వీటికంటే ఇంకే రీఛార్జ్ ప్లాన్లు కూడా లేవు. అన్ని రీఛార్జ్ ప్లాన్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.